అసలు మనకి డయాబెటీస్ వచ్చింది అని ఎలా గుర్తించాలి సార్? 90% ఆఫ్ ద టైమ్స్ డయాబెటీస్ వచ్చిన విషయం తెలియదు. టైప్ 1 డయాబెటీస్ని ఎలా గుర్తించాలి సార్? డయాబెటీస్ ఏదైనా కూడా లక్షణాలు ఇవే, కాకపోతే టైప్ 1 ప్రజెంటేషన్. అసలు మెయిన్లీ చిన్నపిల్లల్లో డయాబెటీస్ రావడానికి రీజన్ ఏమంటారు? ఒకవేళ వస్తే వాళ్ళకి ఇన్సులిన్ ఎలా ఇస్తారు? టైప్ 1 డయాబెటీస్ పిల్లల్లోనే వస్తుంది. చాలా మంది అనుకున్నట్టు ఇది జెనెటిక్ కాదు. అసలు చాలా మంది షుగర్వి తినొద్దన్నారు, కానీ బెల్లంవి తినొచ్చు అంటారని బెల్లంవి తెగ తినేస్తూ ఉంటారు. అది కూడా ఒక స్వీటే కదండి సార్? ఏ రాయితో కొట్టుకున్నా పళ్ళు రాదు. తల్లికి షుగర్ ఉండి కంట్రోల్ లేకపోతే పొట్టలో ఉండే బాబు బరువు పెరగవచ్చు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు, డాక్టర్ సుధీర్ రెడ్డి గారు. వారితో మాట్లాడి మరిన్ని సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? డాక్టర్స్ ఎప్పుడు బాగానే ఉంటారు. మేము బాగానే ఉన్నాం సార్. సార్, అసలు యాక్చువల్ గా డయాబెటీస్ ఎందుకు పెరిగిపోతుంది? అసలు రావడానికి మెయిన్ రీజన్ ఏమంటారు? డయాబెటీస్ ఒకప్పుడు రిచ్ మ్యాన్స్ డిసీజ్ అనేవాళ్ళు. అంటే బాగా ఆర్థికంగా రిచ్ గా ఉండే వాళ్ళకే వచ్చేది. నిజానికి కూడా కరెక్ట్. ఎందుకంటే ఒకప్పుడు రిచ్ ఉన్న వాళ్ళే సెడెంటరీగా లేజీగా ఉండేవాళ్ళు, శారీరకంగా పని ఉండేది కాదు. రెండు, రిఫైన్డ్ ఫుడ్. అంటే ఒకప్పుడు మనము ఒక 40 సంవత్సరాల క్రితము భోజనం పండగలప్పుడే తెల్లన్నం తినేవాళ్ళు, మిగతా అప్పుడంతా రాగులు, సజ్జలు, ఇట్లాంటి మిల్లెట్స్, చిరుధాన్యాలు తినేవాళ్ళు. సో మనకు రిఫైన్డ్ లేనంత వరకు ఈ డిసీజ్ రాలా. కాలక్రమేణా మోడర్నైజేషన్ వచ్చింది, ఫుడ్ అవైలబిలిటీ పెరిగింది, తర్వాత మన లైఫ్ స్టైల్ కూడా చాలా మారింది. మారడంతో ప్రతి ఒక్కరు బయటకు వెళ్తే ఇంతకుముందు సైకిల్ వెళ్ళేవాళ్ళు, నడిచేవాళ్ళు, తెలియకుండానే ఎక్సర్సైజ్ అయ్యేది. ప్లస్ అప్పట్లో ఎక్కువగా మనది వ్యవసాయ ఆధారిత దేశం, అంటే ఎక్కువ శారీరక శ్రమ జరిగేది. కాలక్రమేణా ఏమైంది, చదువుకుంటున్నారు, వెహికల్స్ వచ్చినాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది, మన ఉద్యోగ పద్ధతులు కూడా మారినాయి. ఇప్పుడు అంతా ఏసీ పీసీ జాబులు, 24 గంటలు ఏసీలో ఉండడం, లేకుంటే పీసీ ముందు పనిచేయటం. సో మన శారీరకంగా ఎక్సర్సైజ్ లేదు. ఎప్పుడైతే ఎక్సర్సైజ్ లేదో, అలాగే మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ రిఫైన్డ్ ఫుడ్ అయిందో, స్లోగా మన డయాబెటీస్ అనేది డయాబెటీస్ ఒకటే కాదు, మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు. అంటే డయాబెటీస్, కొలెస్ట్రాల్, బీపీ, పీసీఓడి, ఒబేసిటీ, ఇలా ఇవన్నీ కలిపి ఒక సమస్య, ఒక హార్మోన్ మెటబాలిక్ సమస్య అన్నమాట. సో వీటన్నిటికీ క్రమేపీ దారి తీస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే మనకు ఎక్కువ సెడెంటరీ ఉండటము, రెండు, మన అవసరానికంటే ఎక్కువ ఫుడ్ తినటం, మూడు, ఎక్కువ రిఫైన్డ్ ఫుడ్ తినటం. సో ఈ కారణాల చేత ఈ మధ్య కాలంలో డయాబెటీస్ ప్రత్యేకించి మన ఇండియాలో, ఏషియన్ కంట్రీస్ లో, ప్రత్యేకించి ఇండియాలో చాలా ఎక్కువ. ఎంత ఎక్కువైందంటే ప్రపంచ డయాబెటీస్ క్యాపిటల్ గా మన ఇండియాని పిలుస్తున్నారు. అంత ఎక్కువ అయింది. ఎందుకంటే ఇప్పుడు ఈవెన్ మనమే చూసుకుంటే, ఒకప్పుడు మనం బస్సులో వెళ్ళే వాళ్ళం, లేకపోతే సైకిల్లో వెళ్ళే వాళ్ళం. ఇప్పుడు ప్రతి ఒక్కరు వెహికల్స్, ఓన్ వెహికల్స్, కార్లు వెళ్తున్నారు. ఫిజికల్ ఎక్సర్సైజే లేదు. కానీ ఒకప్పుడు తిండి అవైలబిలిటీ కంటే ఇప్పుడు మన భోజనం అవైలబిలిటీ ఎక్కువ పెరిగింది. సో రిసోర్సెస్ పెరిగినాయి, అంత డెవలప్మెంట్ అయింది, బాగుంది. కానీ డెవలప్మెంట్ తో పాటు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ లాగా మనకు నెగటివ్ ఎఫెక్ట్స్ ఏంటంటే, మనం తెలియకుండా రిఫైన్డ్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటాం. మరీ కోవిడ్ తర్వాత, స్విగ్గీలు ఇవన్నీ వచ్చిన తర్వాత అసలు సగం ఇంట్లో వండడం మానేశారు. ఎక్కువ స్ట్రీట్ ఫుడ్ కానీ, ఎక్కువ టేస్టీ ఫుడ్, బయట ఫుడ్ ఎక్కువ తీసుకునేది చాలా ఎక్కువైంది. ఒకప్పుడు మన ఇళ్లలో ఎప్పుడో కానీ ప్రయాణాలు చేసినప్పుడు తప్ప బయట తినేవాళ్ళు కాదు. ఒకవేళ ఎవరైనా మన ఒంట్లో బాగాలేకపోయినా పక్కింటోళ్ళు వచ్చి ఇచ్చేవాళ్ళు, కానీ మనం బయటకు వెళ్ళి హోటల్లో తినామనే కల్చర్ లేదు. ఇప్పుడు సండే అంటేనే అసలు బయట నో కుకింగ్ డే. సో ఇంట్లో కుకింగ్ చేసేదే లేదు. సండే అనే నాట్ ఓన్లీ సండే, బర్త్డే పార్టీ అంటే బిర్యానీ, చచ్చిపోయినా బిర్యానీ అంతే. సో ఇవన్నిటి వల్ల కూడా మనకేమవుతుందంటే, మనం హై రిచ్ బ్యాడ్ ఫుడ్, కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉండి, ఎక్కువ రిఫైన్డ్ ఉండి, బ్యాడ్ ఆయిల్స్ ఉండి, బ్యాడ్ ఫ్యాట్స్ ఉండి, ఫుడ్ ఎక్కువ తినటం వల్ల క్రమేపీ మనం ఎక్కువ తినటం వల్ల లావు ఎక్కిపోతున్నారు. లావ్ అయిపోవడం వల్ల మీకు ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. డయాబెటీస్ వస్తుంది, కొలెస్ట్రాల్ వస్తుంది, హైపర్ టెన్షన్, అమ్మాయిలో అయితే పీసీఓఎస్ ప్రాబ్లము. ఇవన్నీ ఒక తల్లికి పుట్టిన 5-6 పిల్లలు. ఓకే, అసలు మనకి డయాబెటీస్ వచ్చింది అని ఎలా గుర్తించాలి సార్? 90% ఆఫ్ ద టైమ్స్
డయాబెటీస్ వచ్చిన విషయం తెలియదు. ఈ సైలెంట్ కిల్లర్ చాప కింద నీళ్ళలాగా పాకుతూనే ఉంటుంది, మీకు తెలియదు అసలు. ఎప్పుడో సడన్ గా సిమ్టమ్స్ మరీ విపరీతంగా అయినప్పుడు మీకు క్లాసికల్ సిమ్టమ్స్ వస్తాయి. జనరల్ గా అతి మూత్రం, అతి ఆకలి, అతి దాహం, ఈ 3 లక్షణాలని డయాబెటీస్ కి కామన్ గా మనం గుర్తుపడతారు. కానీ ఆ లక్షణాలు 90% వ్యక్తుల్లో డయాబెటీస్ ఉన్నప్పటికీ రావు. ముందు ఒబేసిటీ వస్తుంది, తర్వాత ప్రీ డయాబెటీస్ వస్తుంది, తర్వాత డయాబెటీస్ వస్తుంది. చాలా వరకు సిమ్టమ్సే ఉండవు కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ చేస్తారు. సో ఎప్పుడో సడన్ గా మీరు హెల్త్ చెకప్, ఇన్సూరెన్స్ కో లేదా ఏదైనా ఆఫీస్లో జాబ్ కోసం స్క్రీనింగ్ చేసినప్పుడు, లేదు సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయినాకనో అప్పుడు మీరు టెస్ట్ చేస్తే డయాబెటీస్ ఉందని తెలుస్తుంది. అందాక చాలా వరకు అసలు తెలియదు. ఇంకా కొద్ది మందిలో స్కిన్ సిమ్టమ్స్ రావటము, కాళ్ళు చేతులు తిమ్ములు రావటము. స్కిన్ సిమ్టమ్స్ అంటే జనరల్ గా మీరు చీమగడ్డలు, సెగ్గడ్డలు అంటారు, అలాంటి బాయిల్స్, ఫ్రీక్వెంట్ గా బాయిల్స్ రావటం, లేదంటే రికరెంట్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావటం కూడా ఈ డయాబెటీస్ వల్ల వచ్చే కామనెస్ట్ ప్రెజెంటేషన్ అన్నమాట. ఇంకా రేర్ ప్రెజెంటేషన్స్ అయితే సెక్షువల్ ఫంక్షన్ వీక్ అవ్వటము, ఒట్టిగానే అలసిపోవటం, చిన్న చిన్న పనికి ఇదైపోవటము, ఇలాంటివి కూడా మనం చూస్తూ ఉంటాం కామన్ గా. అసలు డయాబెటీస్ లో ఎన్ని రకాలు ఉన్నాయి సార్ మనకి? డయాబెటీస్ లో చాలా రకాలు ఉన్నాయి. కామన్ గా మనం డయాబెటీస్ అని మాట్లాడుకునే ప్రతి డయాబెటీస్ టైప్ 2 డయాబెటీస్ అన్నమాట. అది యూజువల్ గా అడల్ట్స్ లో, అంటే 20 years పైన ఉండే పెద్దవాళ్ళలోనే మనం కామన్ గా చూస్తూ ఉంటాం టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ యూజువల్ గా చిన్న పిల్లల్లో చూస్తూ ఉంటాము. టైప్ 1, టైప్ 2 కి డిఫరెన్స్ ఏంటంటే, టైప్ 1 అంటే మీకు ఇన్సులిన్ డిపెండెంట్, అంటే దానికి ట్రీట్మెంట్ ఓన్లీ ఇన్సులిన్. ఎందుకంటే మన ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ప్రొడక్షన్ 0 అయిపోద్ది. కాబట్టి అలా వచ్చిన డయాబెటీస్ టైప్ 1 డయాబెటీస్ అయింది. టైప్ 1 డయాబెటీస్ ని ఎలా గుర్తించాలి సార్? డయాబెటీస్ ఏదైనా కూడా లక్షణాలు ఇవే. కాకపోతే టైప్ 1 ప్రెజెంటేషన్ సడన్ గా ప్యాంక్రియాస్ పనిచేయడం ఆగిపోద్ది కాబట్టి మీకు సిమ్టమ్స్ తీవ్రంగా ఉంటాయి. సడన్ గా పిల్లవాడు స్కూల్లో కళ్ళు తిరిగి పడిపోయాడనో, లేకపోతే విపరీతమైన ఫీవర్ వచ్చిందనో, ఒట్టొట్టుగా అలసిపోతున్నారనో, వేరే మనం జనరల్ గా వేరే కంప్లైంట్స్ అనుకుంటాం, వేరే ప్రాబ్లమ్స్ అనుకుంటాం. ఎందుకంటే చిన్నపిల్లలు ఇప్పుడే వీడికి డయాబెటీస్ వస్తుందని మనకు అవేర్నెస్ ఉండదు. డాక్టర్లు కూడా జ్వరం వచ్చిందా, లేకపోతే ఎక్కువ ఆడుకున్నాడా, తక్కువ తిన్నాడా, ఇట్లాంటి ఏదో అనుకొని చివరికి రూల్ అవుట్ చేస్తూ అప్పుడు డయాబెటీస్ ని టెస్ట్ చేస్తారు. సో కాబట్టి జనరల్ గా మనం మిస్ అవుతా ఉంటాం. సిమ్టమ్స్ అయితే పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఇవే లక్షణాలు ఉంటాయి. అతి ఆకలి, అతి మూత్రం, అతి దాహం. ఇవి కాకుండా స్కిన్ కంప్లైంట్స్ ఉంటాయి, నర్వ్స్ కంప్లైంట్స్ ఉంటాయి, రకరకాల కంప్లైంట్స్ ఉంటాయి. ఏ టైప్ మనకి ఎక్కువ డేంజర్ అంటారు సార్? డేంజర్ విషయానికి వస్తే డయాబెటీస్ మొత్తానికి డేంజర్. కాకపోతే మనం ఎవరైనా చంపేస్తే సడన్ గా చనిపోతారు. సపోజ్ మీకు తలనొప్పి వచ్చింది అనుకోండి, మీకు ఏ పని ఆపేసి వెంటనే తలనొప్పి ట్రీట్మెంట్కి వెళ్తారు. అది డయాబెటీస్ టైప్ 1 అయినా టైప్ 2 అయినా మీకు లక్షణాలు స్లోగా వస్తాయి కాబట్టి రేపు వెళ్దాం, ఎల్లుండి వెళ్దాం అలా నెగ్లెక్ట్ చేసి, తర్వాత ఎప్పుడైతే ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతాయో 4-5 రకాల డిసీజెస్ ఒకేసారి వస్తాయి. ఇప్పుడు సపోజ్ డయాబెటీస్ వల్ల లక్షణాల వల్ల మనకు ప్రాణాపాయం ఏమి ఉండదు. మన డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఎప్పుడైతే ఆర్గన్స్ ఎఫెక్ట్ చేస్తాయి, ఇప్పుడు మీ నరాలు ఎఫెక్ట్ అవుతాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి, న్యూరోపతి అంటారు. ఎప్పుడైతే మీ కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది, నెఫ్రోపతి, కిడ్నీ డ్యామేజ్ అవుతుంది, తర్వాత రెటినోపతి, కళ్ళు డ్యామేజ్ అవుతాయి, స్కిన్ డ్యామేజ్ అవుతుంది. డయాబెటీస్ వల్ల శరీర భాగంలో ఎఫెక్ట్ కానిదంటూ ఏమీ లేదు, ప్రతిదీ ఎఫెక్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే డయాబెటీస్ అనేది ఒక సెకండరీ సిమ్టమ్, అంటే ఫస్ట్ ఒబేసిటీ, మెటబాలిక్ సిండ్రోమ్ లో డయాబెటీస్ వస్తుంది. డయాబెటీస్ వచ్చినాక మల్టీఫోల్డ్ గా స్ప్రెడ్ అవుతుంది, ఎందుకంటే ప్రతి ఆర్గన్ డ్యామేజ్ అవుతుంది, హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ పెరుగుతుంది అన్ని. సో అందువల్ల డయాబెటీస్ యాజ్ సచ్ సిమ్టమ్స్ తో కంటే కూడా డయాబెటీస్ వల్ల వచ్చే జబ్బుల వల్ల, కాంప్లికేషన్స్ వల్లనే మనకు ప్రాణాపాయం. అందుకని డయాబెటీస్ వచ్చిన ఇనీషియల్ స్టేజ్లో చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. ఎప్పుడైతే కాంప్లికేషన్స్ వచ్చి శరీరం మనకు చూపించడం స్టార్ట్ అవుతుందో అప్పుడే వాళ్ళు కేర్ తీసుకోవడం స్టార్ట్ అవుతారు, అప్పుడే దానివల్ల సఫర్ అవ్వడం స్టార్ట్ అవుతారు. డేంజర్ విషయానికి వస్తే టైప్ 1 కొంచెం ఎక్కువ ప్రమాదం టైప్ 2తో పోల్చుకుంటే, బట్ బాగా అన్కంట్రోల్ ఉంటే టైప్ 2 కూడా డేంజరే. టైప్ 1లో ఎందుకు డేంజర్ అంటే వాళ్ళకి ఇన్సులిన్ ప్రొడక్షన్ 0 అవుతుంది. ఎప్పుడైతే ఇన్సులిన్ ప్రొడక్షన్ 0 అవుతుందో పిల్లల్లో షుగర్ 300, 400, 450 అలా ఉంటుంది. సో డయాబెటిక్ కాంప్లికేషన్స్ ఎక్కువ వస్తాయి వాళ్ళకి.
సో అందువల్ల టైప్ 1 మనం అవేర్నెస్ తీసుకురావాలి పిల్లల తల్లిదండ్రులకి. మనం అవేర్నెస్ తీసుకురావడం వల్ల మనం వాళ్ళని త్వరగా గుర్తిస్తే త్వరగా ఇన్సులిన్ ట్రీట్మెంట్ ఇవ్వడం తప్ప దానికి వేరే సొల్యూషన్ లేదు. అసలు మెయిన్లీ చిన్న పిల్లల్లో డయాబెటీస్ రావడానికి రీజన్ ఏమంటారు? ఒకవేళ వస్తే వాళ్ళకి ఇన్సులిన్ ఎలా ఇస్తారు? టైప్ 1 డయాబెటీస్ పిల్లల్లోనే వస్తుంది. చాలా మంది అనుకున్నట్టు ఇది జెనెటిక్ కాదు. అంటే సడన్ గా ఏదో జెనెటిక్ మార్పుల వల్ల పుట్టుకతోనే డయాబెటీస్ వస్తుందని చాలా మంది అనుకుంటారు. పుట్టుకతో డయాబెటీస్ రాదు. వాళ్ళు పుట్టినప్పుడు కొద్ది సంవత్సరాల పాటు నార్మల్ గానే ఉంటారు, అన్ని తింటారు, బాగానే షుగర్ కూడా కంట్రోల్లోనే ఉంటుంది. సడన్ గా వాళ్ళకి ప్యాంక్రియాస్ పనిచేయడం ఆగిపోతుంది. దీనికి మేజర్ కారణాలు ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు. అంటే మన శరీరమే మన రోగ నిరోధక వ్యవస్థనే మన ప్యాంక్రియాస్కి అగేన్స్ట్ గా పనిచేసి, అంటే దాని శత్రువు అనుకొని దాన్ని ఆపేస్తుంది. ఎప్పుడైతే ప్యాంక్రియాస్ ని పని చేయకుండా న్యూట్రలైజ్ చేస్తుందో ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ ప్రొడక్షన్ కాదు. ఇన్సులిన్ మనకి డయాబెటీస్ రాకుండా ఉంచే ఒక హార్మోన్. ఎప్పుడైతే ఇన్సులిన్ జీరో అవుతుందో రక్తం అంతా షుగర్ అంతా రక్తంలోనే ఉండిపోతుంది. అలా టైప్ 1 డయాబెటీస్ మనకు కారణం అవుతుంది. అయితే మేజర్గా ఆటో ఇమ్యూన్ రీజనే ఒక ప్రధాన కారణం. చాలా వరకు అంటే సైన్స్ ఇంకా మనం కనుక్కోలేదు. చాలాసార్లు ఈ ఫలానా కారణం చేత మనకు టైప్ 1 డయాబెటీస్ వచ్చింది అని చెప్పడానికి లేదు. కానీ ఆటో ఇమ్యూన్ మెకానిజం ట్రిగ్గర్ అవ్వటం వల్ల టైప్ 1 డయాబెటీస్ ట్రిగ్గర్ అవుతుంది. మా ఎక్స్పీరియన్స్లో, అంటే మేము హోలిస్టిక్ డాక్టర్లం కాబట్టి మా ఎక్స్పీరియన్స్లో మైండ్ బాడీ కనెక్షన్, అంటే సైకోసోమాటిక్ డిజార్డర్స్ అంటారు. మన ఇమోషన్స్ డిస్టర్బ్ అవటం వల్ల మీకు ఆటో ఇమ్యూన్ ట్రిగ్గర్ అయ్యి ప్యాంక్రియాస్ పనిచేయడం ఆపేసి సడన్గా టైప్ 1 డయాబెటీస్గా రూపాంతరం చెందొచ్చు. అంటే డయాబెటీస్ వస్తే మైండ్ వీక్ అయిపోతుంది అన్నది నిజమేనా సార్? కాదు, డయాబెటీస్ వస్తే డయాబెటీస్ అర్థం చేసుకోలేక మనం టెన్షన్ పడిపోతాం, అది వేరే విషయం. కానీ అసలు స్ట్రెస్ ఎక్కువ ఉండే వాళ్ళలో, డిప్రెషన్స్, స్ట్రెస్, యాంగ్జైటీ ఎక్కువ ఉండే వాళ్ళలో సెకండరీ ఎఫెక్ట్ వల్ల ఇందాక మనం అనుకున్నట్టు సైకోసోమాటిక్ అంటే మైండ్ బాడీ కనెక్షన్ వల్ల మీకు డయాబెటీస్ వచ్చి రావచ్చు. టైప్ 1 డయాబెటీస్ రావచ్చు, టైప్ 2 డయాబెటీస్. రెండింటికి కూడా స్ట్రెస్ ఇస్ ద కామనెస్ట్ ట్రిగ్గర్ ఫ్యాక్టర్. ఎక్కువ చాలా మంది స్వీట్స్ తింటే డయాబెటీస్ వచ్చేస్తుంది అంటారు, నిజమేనా సార్? స్వీట్స్ తింటే డయాబెటీస్ వస్తుంది అనడం తప్పు. కానీ వచ్చిన తర్వాత స్వీట్స్ తింటే మీ డయాబెటీస్ షుగర్ వాల్యూస్ పెరగవచ్చు. అంతే తప్ప రోజు అరకిలో స్వీట్స్ తినేవాడికి కూడా రేపు డయాబెటీస్ వస్తుంది అనడానికి ఏం కారణమే లేదు. ఎందుకంటే మీ శరీరం ఎంత అద్భుతమైందంటే, ఈ మెషిన్ దేవుడు అంత అద్భుతంగా క్రియేట్ చేశాడంటే, మీరు ఏం పని చేసినా, ఏం చేసినా, చేయకున్నా, నిద్రపోయినా, స్ట్రెస్ ఉన్నా లేకున్నా మిమ్మల్ని బతికి ఉంచడానికి, ఆరోగ్యంగా ఉంచడానికి అన్ని మెకానిజమ్స్ ఆటోమేటిక్గా పనిచేస్తాయి. మనం ఇప్పుడు దాకా తెలుసుకున్న సైన్స్ చాలా కొద్దిగా, కానీ ఏం చేసినా కూడా మీ బాడీని నార్మల్గా మిమ్మల్ని బతికించడానికే ప్రయత్నం చేస్తారు. ఎప్పుడైతే శరీరం నా వల్ల కాదనుకున్నప్పుడే డిసీజెస్ వస్తాయి. డయాబెటీస్ కూడా అంతే. మీరు స్వీట్ తిన్నా, రోజు జిలేబీ తిన్నా, మీ బాడీలో శరీరం అరిగించుకుంటుంది, దాన్ని రక్తం నుంచి క్లియర్ చేసి బాడీకి, శరీర భాగాలకు అన్నిటి పంపించేస్తుంది. రక్తంలో ఏం ఉంచదు. కాబట్టి మీకు ఎప్పుడైతే మీకు డయాబెటీస్ వస్తుందో, జబ్బు పడతారో, అప్పుడు మీరు స్వీట్ తిన్నప్పుడు దాన్ని అరిగించుకునే కెపాసిటీ లేక రక్తంలో ఉండిపోతుంది. అసలు మోస్ట్లీ జెనెటిక్ పరంగానే డయాబెటీస్ వస్తుందా సార్? ఇది కన్ఫర్మ్ 100%? అదే మన అందరూ ఏమనుకుంటారంటే, నాకు ఈరోజు షుగర్ వచ్చిందంటే తప్పు నాది కాదు, మా అమ్మ నాన్నది, మా తాతది, ఆస్తులు ఇవ్వలేదు కానీ రోగాలు ఇచ్చారు. ఆస్తులు వచ్చినా రాకపోయినా రోగాలు వస్తాయని అనుకుంటారు. తప్పంతా మా పూర్వీకులదే, నాది అసలే కాదు అనుకుంటారు. జెనెటిక్ గా అవకాశం ఉంది, కానీ కేవలం జెనెటిక్ వల్లనే రాదు. అంటే మీ అమ్మ నాన్న తాతలు అటు 7 తరాలు 7 తరాలు ఎవరికి డయాబెటీస్ లేకపోయినా మీకు షుగర్ రావచ్చు, వాళ్ళకు ఉన్నా మనకు రావచ్చు. అంటే మన జెనెటిక్ గా మనకు అవకాశం ఉన్నప్పటికీ, అంటే జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అంటారు, మన జన్యుపరంగా మనకు అవకాశం ఉన్నప్పటికీ అది ఎప్పుడు కూడా సైలెంట్ గా పడుకొని ఉంటాయి, డార్మెంట్ స్టేజ్ అంటారు. ఎప్పుడైతే మనం పరిస్థితుల వల్ల, స్ట్రెస్ వల్ల కావచ్చు, మన లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు, మన ఆహారపు అలవాట్ల వల్ల కావచ్చు, ఎప్పుడైతే మనం ఆ జీన్ని నిద్ర లేపి ట్రిగ్గర్ చేస్తామో అప్పుడు మీరు డయాబెటీస్ కి ప్రభావితం అవుతారు. కాబట్టి మా నాన్నకుంది కాబట్టి నాకు డయాబెటీస్ వచ్చిందంటే కేవలం మీ నాన్నకున్నది మీకు డయాబెటీస్ రాదు. మీ నాన్నగారికి ఒక 60 సంవత్సరాలకో 70 సంవత్సరాలకో వచ్చి ఉండొచ్చు. మీకు ఈ రోజు 20 సంవత్సరాలకి 30 సంవత్సరాలకి డయాబెటీస్ వస్తుంది. మరి అది జెనెటిక్ కాదు కదా. అంటే బ్యాక్గ్రౌండ్ లో జెనెటిక్స్ ఉన్నా ఆ జెనెటిక్స్ మనం ట్రిగ్గర్ చేయకుండా ఉండాలి. ఆ ట్రిగ్గర్ చేసే పరిస్థితులు ఏంటి? యూజువల్ గా మన వర్క్ లైఫ్ బ్యాలెన్స్, స్ట్రెస్, మన సెడెంటరీ హ్యాబిట్స్,
ఇవన్నీ మన లైఫ్ స్టైల్ వల్ల మనం ట్రిగర్ చేసి డయాబెటీస్ తెచ్చుకుంటాం. సో అందువల్ల నేను ఐ డోంట్ బిలీవ్ ఒక 10 to 12% జెనెటిక్ కారణాలు, మన తప్పులే ఎక్కువ. ఒకవేళ జెనెటిక్ పరంగా లేకుండా కూడా మనకి డయాబెటీస్ వస్తుందంటే దానికి మెయిన్లీ రీజన్ బయట ఫుడ్డే అంటారా? బయట ఫుడ్ ఒక్కటే కాదు, ఓవరాల్ గా మనం ఏం తింటున్నాం, ఆ తిన్న ఫుడ్ ని మనం ఎలా అరిగించుకుంటున్నాం, మన లైఫ్ స్టైల్ ఏంటి, మన ఫిజికల్ యాక్టివిటీ రోజులో ఎంత చేస్తున్నాము, మనం తినేదానికి సరిపడా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తున్నామా, అలాగే మన స్ట్రెస్ అండ్ టెన్షన్స్ ఏంటి, ఇది కాకుండా మన మిగతా ఆరోగ్యాలు ఏంటి, అంటే ఓవరాల్ మన హైట్ కి తగ్గ బరువు ఉన్నామా, పొట్టు ఉందా మనకి, అవన్నీ కూడా ఒక రీజన్. ఇవన్నీ కూడా మీ బాడీ మీకు నార్మల్ నుంచి అబ్నార్మల్ అయ్యే ప్రాసెస్ లో బయటపడే ఇవన్నీ లక్షణాలు. ఇవన్నీ అయిన తర్వాత చివరికి విధిలేని పరిస్థితిలో రక్తంలో షుగర్, అలా డయాబెటీస్ బయటపడుతుంది. మరి ఆ డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవడానికి ఎలాంటి ఫుడ్స్ పాటించాలంటారు? డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవడానికి ఫస్ట్ ఇప్పుడు జనరల్ అంటే 2 రకాల పద్ధతులు, ట్రీట్మెంట్స్ ఉన్నాయి. మీరు సపోజ్ ఉదాహరణకు అలోపతికి వెళ్ళారనుకోండి, వాళ్ళు కూడా చెప్తారు బస్ మీరు డైట్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, ఇవన్నీ చేయండి అని చెప్తారు. మెడిసిన్స్ కూడా ఇస్తారు. ఆ మెడిసిన్స్ టార్గెట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటంటే మీ రక్తంలోంచి షుగర్ ని తీసి శరీర భాగాలు పంపించటం, అంతే. కానీ అది మంచి ట్రీట్మెంట్, నేను కాదనట్లేదు. అట్ ద సేమ్ టైం దాంతో పాటు మనం లైఫ్ స్టైల్ కూడా చేంజ్ చేసుకోవాలి, మన ఆహారపు అలవాట్లు చేంజ్ చేసుకోవాలి. ఇవన్నీ మనం చేంజ్ చేసుకొని మనం కొంచెం హోలిస్టిక్ గా ఫుడ్ తీసుకొని, హోలిస్టిక్ గా స్ట్రెస్ ఫ్రీ ఉండి, మనం బాడీ మైండ్ కనెక్షన్ చూసుకొని, మన హెల్త్ పారామీటర్స్ కొంచెం బేసిక్ గా చూసుకునేటట్టయితే మీకు మందుల అవసరం తగ్గుద్ది. మనం రివర్స్ కూడా చేయొచ్చు. అలోపతి మందులు అవసరం లేకుండా కూడా మీ బ్లడ్ షుగర్ వాల్యూస్ నార్మల్ చేసుకోవచ్చు. ఒకవేళ అలోపతి మెడిసిన్ స్టార్ట్ చేసి ఉంటే కూడా మనం క్రమేపీ డోస్ తగ్గించి మీ లైఫ్ స్టైల్ బెటర్ చేసి డయాబెటీస్ కంప్లీట్ రివర్సల్ చేయొచ్చు. దాన్ని మెడికల్ పర్పస్ లో డయాబెటీస్ రెమిషన్ అంటారు. రెమిషన్ కూడా చేయొచ్చు, ఇట్ ఈస్ పాసిబుల్. ఒకప్పుడు మనం ఒకసారి షుగర్ వచ్చిందంటే మనం బ్రతికినంత కాలం ఉంటుంది అని అనుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఏం లేదు, ఎందుకంటే చాలా ప్రాక్టికల్ గా చేసి చూసి డయాబెటీస్ రివర్సల్ ఇస్ క్వైట్ పాసిబుల్. యూ డోంట్ హ్యావ్ టు డిపెండ్ ఆన్ అలోపతిక్ మెడికేషన్ ఎట్ ఆల్. ఓకే, అంటే మనకి క్యాన్సర్ కి మెడిసిన్ ఉన్నట్టు ఇప్పుడు డయాబెటీస్ కి కూడా ఉంది సార్? డయాబెటీస్ కి మెడిసిన్ ఎప్పటి నుంచో ఉన్నాయి, కానీ చాలా వరకు ఎవరికి తెలియదు. కాదు మీరు అంటే పొరపాటు పడుతున్నారు. డయాబెటీస్ కి మెడిసిన్స్ ఉన్నాయి, మెయింటైనింగ్ డిసీజెస్ ఇవన్నీ. అంటే డయాబెటీస్ కి ఇప్పుడు దాకా మనం వాడేది, డయాబెటీస్ కానీ బీపీ కానీ వస్తే కట్టె కాలేదాకా టాబ్లెట్లు వేసుకోవాలా, అంతే. భోజనం తిన్నట్టు టాబ్లెట్లు కూడా తినాలా, అలా మీరు బతికిన రోజులు టాబ్లెట్లు వేసుకోవాలా. ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే డయాబెటీస్ రివర్సల్ అంటారు. రివర్సల్ అంటే మనం టాబ్లెట్స్ పైన ఆధారపడకుండా స్టిల్ మీ డయాబెటీస్ నార్మల్లో ఉంచుకోవడం, మీ ఓవరాల్ హెల్త్ పారామీటర్స్ ని నార్మల్లో ఉంచుకోవడం, చిన్న చిన్న మార్పులు చేసుకోవడం, స్ట్రెస్ ఫ్రీగా ఉండటం, ఫిజికల్ గా యాక్టివ్గా ఉండటం, మనం తీసుకునే ఆహారాల్లో చాలా వరకు మనం బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవటం, ఎంత అవసరమో అంతే తినటం, ఇవన్నీ చేయడం ద్వారా మనం అసలు మీకు షుగర్ టాబ్లెట్లు అవసరం లేకుండా, ఒకవేళ ఆల్రెడీ ఉన్నా కూడా మనం రివర్స్ చేసుకోవచ్చు. సో దీనికి క్యూర్ అనే పదం వాడకూడదు. ఇప్పుడు మీకు జలుబు వచ్చింది, టాబ్లెట్ వేసుకున్నారు, క్యూర్ అయింది, మళ్ళీ రాదు. అలా డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, కొలెస్ట్రాల్ ప్రాబ్లం కానీ, పీసీఓడి కానీ వేరే సైన్సెస్ లో క్యూర్ అనే పదం వాడలేం, బట్ వీ కెన్ రివర్స్ ఇట్. రివర్స్ అనే పద్ధతి ఎందుకు వాడతారంటే కండిషన్స్ అప్లై. మీరు బాగా హెల్దీ పారామీటర్స్, హెల్దీ ఫుడ్, హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే మీకు షుగర్ నార్మల్ ఉంటుంది, కొలెస్ట్రాల్ నార్మల్ ఉంటుంది, పీసీఓఎస్ నార్మల్ ఉంటుంది, ఏ టాబ్లెట్ అవసరం ఉండదు. యాజ్ లాంగ్ యాజ్ యూ డూ దట్. ఒకసారి రెమిషన్ స్టేజ్ లోకి వచ్చిన తర్వాత మీరు బాగా నెగ్లెక్ట్ చేశారు అనుకోండి, మళ్ళీ కొంచెం రావచ్చు. అందుకని రెమిషన్ అనేది ఒక హెల్దీ హ్యాబిట్ లాగా. అంటే మీరు ఒక అన్హెల్దీ హ్యాబిట్ ఉన్నారు, క్రమేపీ యూ బికమ్ అ హెల్దీ పర్సన్. అప్పుడు నిదానంగా మీకు ప్రాబ్లమ్స్ అన్ని రివర్స్ అవుతాయి. అయిన తర్వాత అది మెయింటైన్ చేయాలి. దానికి ఒక ప్రత్యేకమైన సైన్స్ ఉంది, దానికి వీ హ్యావ్ టీమ్ ఆఫ్ డాక్టర్స్. మన క్లినిక్ లో మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు వీ హ్యావ్ అలోపతి డాక్టర్స్ ఉన్నారు మన టీంలో, హోమియోపతి డాక్టర్స్ ఉన్నారు, వీ హ్యావ్ డైటీషియన్, క్లినికల్ డైటీషియన్స్ ఉన్నారు, కోచెస్ ఉన్నారు. మీరు ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి, ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలి, మీ ఏజ్ని బట్టి, మీ ప్రాబ్లం బట్టి వీ డిజైన్ ఎవ్రీథింగ్ చేసి అలా మీకు స్లోలీ డయాబెటీస్ రివర్స్ చేసి మేక్ యూ హెల్దీ. ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు మెయింటైన్ దట్. ఈ ప్రాసెస్ లో మీరు నేర్చుకుంటారు, ఎందుకంటే వీ హ్యావ్ కోచెస్, డాక్టర్స్, ఇవన్నీ మాట్లాడి ఏం తింటే ఏమవుతుంది నేర్చుకుంటారు. నేర్చుకున్న తర్వాత మీ జీవితకాలం నార్మల్గా అలా మెయింటైన్ చేశారు అనుకోండి, మీకు ఏ ప్రాబ్లం ఉండదు, డయాబెటీస్ ప్రాబ్లం ఉండదు, దాని కాంప్లికేషన్స్ ఉండవు, టాబ్లెట్లు వాడే అవసరము ఉండదు. బట్ కండిషన్స్ అప్లై.
ఓకే. హెల్తీగా మనం హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి, హెల్తీ ఫుడ్ మెయింటైన్ చేయాలి, స్ట్రెస్ ఫ్రీ మెయింటైన్ చేయాలి. ఇవన్నీ ఏంటంటే మీకు రొటీన్‌గా అవసరం. మన అలవాటులాగా మార్చుకోవాలి. ఏదో నాకు ప్రాబ్లమ్ వచ్చింది నేను చెయ్యాలి అన్నట్టు కాకుండా గాడ్ హాస్ గివెన్ యూ అన్ ఆపర్చునిటీ. ఇప్పుడు మీకు ఒక డయాబెటిస్ వచ్చింది. దీన్ని అయ్యో నాకు ప్రాబ్లమ్ వచ్చింది జీవితాంతం ఇది భరించాలా అన్నట్టు కాకుండా టేక్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ. దీన్ని మీరు హెల్తీగా మార్చేసుకోండి, హెల్తీ లైఫ్ స్టైల్ చేసుకోండి, కొంచెం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోండి. దిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ టు బికమ్ వెరీ హెల్తీ. ఒక్కసారి మనం డయాబెటిస్ రివర్స్ చేసుకొని దాన్ని హెల్తీగా అదే మెయింటైన్ చేసుకుంటే ఫర్ రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ యూ విల్ ఎంజాయ్ వెరీ గుడ్ హెల్త్. నాట్ ఓన్లీ ఫ్రమ్ డయాబెటిస్, ఒబేసిటీ ఉండదు, పీసీఓఎస్ ఉండదు, హార్మోన్ ఇష్యూస్ ఉండవు, చాలా యాక్టివ్గా ఉంటారు. మీరు మిగతా డిసీజెస్ రావు, అసలు ఏ టాబ్లెట్ అవసరం లేకుండా మెయింటైన్ చేయొచ్చు. ఓన్లీ థింగ్ ఇస్ కండిషన్స్ అప్లై. మరి చిన్న పిల్లలు ఎలాంటి ఫుడ్ తీసుకోరు కదా, మనం తీసుకున్నట్టు హెవీ ఫుడ్ తీసుకోరు, స్ట్రెస్ తీసుకోరు. మరి వాళ్ళల్లో రావడానికి ఏంటి మెయిన్ రీజన్ అంటారు? చిన్న పిల్లలు ఫుడ్ తీసుకోరని ఎందుకు అనుకుంటున్నారు? చిన్న చిన్న వాళ్ళు చాక్లెట్స్, బిస్కెట్స్ ఇలాంటివే తప్ప అదే కదా వేరేవి ప్రాబ్లం. తీసుకోరు ఇప్పుడు కదా. మన స్కూళ్ళలో ఉమ్, ఇప్పుడు మేము చదివినప్పుడు స్కూళ్ళలో 20 ఎకరాల స్కూల్ ఉండేది, ఉమ్, అన్ని గేమ్స్ ఉండేటి. ఉమ్, ఇప్పుడు అసలు స్కూల్కే అసలు గేమ్స్ గ్రౌండే ఉండట్లేదు. అవును. వాళ్ళకి యాక్టివిటీ ఎక్కడుంది? వాళ్ళు స్కూల్కి అరగంట ముందు లేస్తారు, హడావుడిగా పరిగెడతారు, స్కూల్కి వెళ్తారు, స్కూల్లో కూర్చొనే ఉంటారు, క్లాస్ రూమ్ ప్లే గ్రౌండ్ ఉండదు. ఉమ్, స్కూల్ నుంచి రాగానే మళ్ళీ హోంవర్క్, లేదంటే ఇప్పుడైతే మొబైల్ చూడడం, టీవీలు చూడడం, పడుకోవటం. ఉమ్, ఓపెన్ గ్రౌండ్లో ఆడే ఎక్సర్సైజే లేదు కదా. అవును. ప్లస్ మనం ఇప్పుడు ఏం ఫుడ్ ఇస్తున్నాం? అంత జంకే కదా. చిప్స్ ఇస్తున్నాం, చాక్లెట్స్ ఇస్తున్నాం. యాజ్ యూజువల్ మన ఇళ్లలో ఇప్పుడు అంతా రిఫైన్డ్ ఫుడ్డే అవుతుంది. మనం ఉమ్, గోధుమ పిండి అంటాము, అది కూడా రిఫైన్డే. మన వైట్ రైస్ బాగా రిఫైన్డే. సో ఉమ్, పిల్లలు ఎక్కడండి హోల్ గ్రెయిన్, హోల్ ఫుడ్ తింటున్నారు? ఎక్సర్సైజే లేదు. స్ట్రెస్ అంటారా? పిల్లలకి స్ట్రెస్ ఉండదని మీరు అనుకుంటారు. ఉమ్, అసలు పిల్లలకి చాలా మంది టైప్ 1 డయాబెటీస్ వచ్చేది స్ట్రెస్ వల్ల. చిన్న ఉదాహరణ చెప్తా. ఉమ్, 3 సంవత్సరాలు కాగానే 3.5 సంవత్సరాలు కాగానే పిల్లోని తీసుకెళ్ళి ప్లే స్కూల్‌లో ఏస్తారు. ఉమ్, వాడు ఎంత ఏడుస్తాడు? మమ్మీని, డ్యాడీని వదిలిపెట్టి ప్లే స్కూల్‌కి వెళ్ళడానికి. ఉమ్, ఆ ఏడుపు ఏంటి? ఎందుకు ఏడుస్తున్నాడు? బికాస్ హి ఈస్ నాట్ కంఫర్టబుల్. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ స్ట్రెస్. అమ్మని వదిలిపెట్టి స్కూల్‌కి వెళ్ళాలి. ఆ ఏజ్‌కి అదే స్ట్రెస్. ఉమ్, అంతే కదా. ఉమ్, సో తర్వాత స్కూల్ నుంచి స్కూల్‌లో వెళ్తారు. స్కూల్‌లో వెళ్తే కొద్దిమంది పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకేం ప్రాబ్లమ్ రాదు. ఉమ్, పక్కన ఉండే టీచరు కొట్టిందనుకోండి, లేకపోతే కొంచెం గట్టిగా అరిచిందనుకోండి, వీడు భయపడతాడు. అవును. సో రేపటి నుంచి నేను స్కూల్‌కి వెళ్ళను అంటాడు. లేదు పొరపాటున వీడు ఏదైనా చిన్న తుంటర పని చేస్తే టీచర్ గట్టిగా కోప్పడడం, అరచడమో, పనిష్మెంట్ ఇవ్వటమో చేస్తే రేపటి నుంచి స్కూల్‌కి వెళ్ళదు. భయం, ఫోబియా. ఆ భయం కంటిన్యూ అయిందనుకోండి, ఆబ్వియస్లీ దే విల్ గెట్ ఇంటూ డిసీజెస్. డయాబెటిసే కదా, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. మేము ఆటోఇమ్యూన్ డిసీజెస్ క్లాస్ ఆఫ్ ఆటోఇమ్యూన్ డిసీజెస్ మేము చాలా చూస్తాం పిల్లల్లో. ఆర్థరైటిస్ కూడా వస్తుంది. ఆటోఇమ్యూన్ రూమటాయిడ్ ఆర్థరైటిస్ ఇట్లాంటివన్నీ వస్తాయి. సో చిన్న పిల్లలకి స్ట్రెస్ ఉండదు అనేది అపోహ. ఇదొక్కటే కాదు, ఇప్పుడున్న మోడర్నైజేషన్‌లో తల్లిదండ్రులు పిల్లల ముందల కొట్లాడుకుంటుంటారు, అరుచుకుంటారు. హి డజంట్ ఎక్స్‌పెక్ట్ దట్. వాళ్ళు ఒక హ్యాపీ ఎన్విరాన్మెంట్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. సడెన్‌గా పిల్లలు తల్లిదండ్రులు కొట్లాడుకోవడం చూసి వీడికి ఏం చేయాలో అర్థం కాదు. ఎవరు ఉండరు. ఎందుకంటే ఇప్పుడు అంత న్యూక్లియర్ ఫ్యామిలీస్ కదా. భార్య, భర్త, ఒక పిల్ల లేకపోతే ఇద్దరు పిల్లలు. సో ఇట్లాంటి సందర్భంలో తల్లిదండ్రులు కొట్లాడుకున్నప్పుడు వాడు ఎక్కడికెళ్తాడు? ఎవరికి చెప్పుకుంటాడు? భయం. తర్వాత డ్యాడీని చూడగానే భయం, మమ్మీని చూడగానే భయం, టీచర్‌ని చూడగానే భయం. ఆ భయం అలాగే కంటిన్యూ అయిందనుకోండి, ఆబ్వియస్లీ హి విల్ గెట్ ఇంటూ డిసీజెస్. దానికి తోడు ఫుడ్ హ్యాబిట్స్. ఇప్పుడు చూడండి, ఒకప్పుడు చిన్న పిల్లలు అంటే చిన్నగా ఉండేవాళ్ళు. ఇప్పుడు అందరూ లావుగానే ఉంటున్నారు. ఎందుకంటే ఎక్సర్సైజ్ లేదు, ఫుడ్ అలవాట్లు అన్నీ మారిపోయినాయి. జంక్ ఫుడ్ తింటున్నాము. మొబైల్, టీవీల అడిక్షను. సో అందువల్ల చిన్న పిల్లల్లో కూడా స్ట్రెస్ ఉంటుంది. చిన్న పిల్లల్లో కూడా ఫుడ్ హ్యాబిట్స్ ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇప్పుడు మనం ఎందుకు ఈరోజు వరల్డ్ డయాబెటిస్ క్యాపిటల్ ఆఫ్ మన ఇండియా వరల్డ్ డయాబెటిస్ క్యాపిటల్ ఎందుకంటే ఇందుకే. మనం డెవలప్ అవుతున్నాం, ఫెసిలిటీస్ పెరుగుతున్నాయి, డబ్బులు ఆర్థికంగా సంపాదించుకుంటున్నారు, కానీ ఎవరు ప్రశాంతంగా లేరు. ఒకప్పుడు తండ్రి జాబ్‌కి వెళ్ళేవాడు, తల్లి ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకునేది, ఎడ్యుకేషన్ మిగతా అన్ని చూసుకునేది. ఇప్పుడు పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే మన అవసరాలు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, మనం ఇద్దరు జాబ్‌కి వెళ్ళాల్సిన పరిస్థితి. ఇద్దరు జాబ్ చేస్తేనే ఒక డీసెంట్ కంఫర్ట్ వస్తుంది. సో ఆబ్వియస్లీ అప్పుడు పిల్లలకి కేర్ తీసుకునే వాళ్ళు తక్కువైపోయారు. ఎందుకంటే ఇప్పుడు కంబైన్డ్ ఫ్యామిలీస్ లేవు. ఒకప్పుడు కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉంటే వీళ్ళిద్దరు పనికి పోయినా తాత, అమ్మమ్మ, తాత, నానమ్మ వాళ్ళు చూసుకునేవాళ్ళు. ఇప్పుడు అది కూడా లేదు. సో పిల్లలు ఇష్టం వచ్చిన పని చేస్తారు. వాళ్ళకి రాంగ్ గైడెన్స్, ఇష్టం వచ్చిన ఫుడ్ తింటారు. ఆబ్వియస్లీ ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు జాబ్‌కి వెళ్ళేటప్పుడు కుకింగ్ చేయడం టైం ఉండదు పాపం. టైం ఉండకుండా ఏది అందుబాటులో ఉంటే అది
స్విగ్గీ స్విగ్గీ జొమాటో ఏది లేదంటే 2 మినిట్స్ నూడిల్స్ లేదంటే చిప్స్, లంచ్ బ్రేక్లో స్నాక్స్ బ్రేక్లో కూడా ఇట్లాంటి ఇచ్చి పంపిస్తుంటారు. సో ఎందుకంటే పాపం వాళ్ళకి టైం ఉండదు. సో ఇవన్నీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ప్రాబ్లం అవుతాయి. ఏదో ఒకసారి 2 సార్లు చేస్తేనో